అందరికీ నమస్కారం. నా పేరు జాన్ మైకేల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అని ఏదైతే ప్రాజెక్ట్ని తీసుకొస్తుందో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి జీవో 921 తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని ఉపసంహరించుకొని సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తామని చెప్తున్నారు. చాలా అవకతవకలతో 10,000 స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని తీసేస్తామని అంటున్నారు. ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇలాంటివి ఏవి కూడా ప్రజల క్షేత్రంలో పెట్టకుండా, పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం తప్పకుండా ప్రజలతో మాట్లాడి ఒక ట్రాన్స్పరెన్సీతో ఎల్ఏఆర్ఆర్ చట్టం ప్రకారం ఒక ట్రాన్స్పరెన్సీతో ప్రజలతో మాట్లాడి ముందుకు వెళ్ళాలని మేము మూసీ జనాందోళన తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మూసీ రీజనరేషన్ ప్రాజెక్ట్ నడుస్తుందో దాని మీద అగెనెస్ట్ కాదండి, అందరిని కలిసి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో అన్నాము. బట్ ఓన్లీ మా కన్సర్న్ ఏంటంటే మా ఇల్లు పోకుండా ఉన్న ఖాళీ జాగాలు వాడుకుంటూ ఆ నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ కాంపౌండ్ వాల్ కట్టుకొని మంచి వాటర్ ఫ్లోని కానీ ఏదైనా సరే మంచి నీరో ఏ నీరో అన్నీ ఫ్లో చేసుకుంటూ వెళ్దామని అంటున్నాము. సో ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే టీడీఆర్ అంటున్నారు. టీడీఆర్ అయితే వీఆర్ 100% అగెనిస్ట్ అండి. వీ డోంట్ రిక్వైర్ ఎనీ టీడీఆర్స్ అండి. ఇంకోటి మా ఇల్లు అయితే మేము పోగొట్టుకోవడానికి ఒప్పుకునేది లేదండి. అదొకటి మా దగ్గర నుంచి ఉన్న పెద్ద కన్సర్న్. అండ్ వీఆర్ రెడీ టు సపోర్ట్ ఫర్ ది డెవలప్మెంట్. థ్యాంక్ యూ అండి. మూసీ జన ఆందోళన తరపు నుంచి మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద ప్రభుత్వం చాలా అవాస్తవాలని ప్రచారం చేస్తోంది. పైగా జీవోలు ఇస్తూ అక్కడ ముఖ్యంగా గంధంగూడ, హైదర్షా కోట్ ప్రాంతంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో వాళ్ళందరికీ అక్కడున్న అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఇస్తుంది. అంటే మేము మొట్టమొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఇది మీరు ప్రజలకి అందుబాటులో ఉంచండి సమాచారము, దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రాజెక్టు రిపోర్టుని ప్రజలకు అందుబాటులో పెట్టండి, ప్రజల అభ్యంతరాలను తీసుకోండి, ప్రజల మీద నిర్బంధం ప్రయోగించకండి అని మొదటి నుంచి చెప్తూ ఉన్నాము. అనేక సార్లు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశాము, మాట్లాడుతున్నాము. మొన్న ఏడీబీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో కూడా చర్చించాము ఇన్ని రకాలుగా. కానీ ప్రభుత్వము ఏడీబీ నుంచి అంతా క్లియర్ అయిందని చెప్తుంది, కానీ వాళ్ళు ఇంతవరకు దానికి ఒక సిగ్నేచర్ పెట్టలేదు, అనుమతులు రాలేదు. కానీ ప్రజలను మాత్రం భయభ్రాంతులను చేస్తున్నారు. మీరు ఇళ్ళు ఖాళీ చేయాలని నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, పేపర్లో వేస్తున్నారు. ఇవన్నీ అంటే ఒక అవాస్తవాలని ప్రజల మధ్య ప్రచారం చేసి వాళ్ళని ఒక మానసికమైనటువంటి ఆందోళనలోకి దించుతున్నారు. కాబట్టి వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి టీడీఆర్లని నిర్ద్వందంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మేము అంగీకరించము అని చెప్తున్నారు. మొత్తం ఫేజ్ 1లో ఉన్నటువంటి కాలనీల ప్రజలందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ జరపడం జరిగింది. మూసీ జన ఆందోళన తరపు నుంచి మేము మొత్తం ప్రజలందరి తరపున కూడా ఈ ప్రాజెక్టుని నిర్ద్వందంగా ఆపాలి అని చెప్పి, అట్లానే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలతో చర్చించాలని డిమాండ్ చేస్తాం. मेरा नाम सावित्री है। मैं कैरीवाल होम से गंदमगुड़ा से हूँ। हमारे 70 घर हैं, उसमें से आधे घर हमारे आर्मी पर्सन के, मैं रिटायरमेंट फैमिली के से बिलोंग करती हूँ। मैंने यहाँ हैदराबाद में सुना था कि बहुत अच्छा सिटी है, इसलिए मैं अपने बच्चों के एजुकेशन के लिए यहाँ पर हमने एक घर लिया। एक फौजी की कमाई सारी उस घर में लगा दिया। एक फौजी बॉर्डर पे रहता है तो अपना खून पसीना दोनों बहाता है, देश की रक्षा करता है। वो सोचता है हमारे बच्चे जहाँ रहें सुरक्षित रहें, अच्छी जगह रहें, इसलिए हमने यहाँ पर घर लिया। अभी 2 साल से मैं इतना परेशान हूँ। सारे हमारे आर्मी पर्सन जो हैं सभी परेशान हैं कि मैं कहाँ जाऊँ, कहाँ अपने बच्चों को लेकर के जाऊँ। हमने घर इसलिए बनाया कि जहाँ पर एक पक्षी भी होता है तो अपना जो घोंसला बनाता है वो देख सुन करके बनाता है, कहाँ उसको अच्छा लगता है। और इसलिए मैंने ऐसी जगह पे घर बनाया जहाँ हमारे बच्चों का स्कूल पास में है, आर्मी स्कूल पास में है, केंद्रीय विद्यालय पास में है, हमारा सीएसडी कैंटीन पास में है, सारी फैसिलिटी पोस्ट ऑफिस पास में है। आज ये क्या हो रहा है कि मेरा घर दिया जा रहा है, मेरा घर बोलते हैं हमको दे दो। कैसे हम घर दे देंगे अपना? मुंशी का सुंदरीकरण करो, उससे हमको कोई प्रॉब्लम नहीं है, लेकिन ये ऐसा करो कि घरों को मत हटाओ, आप उसको गहराई से लो, उसकी जो गंध है वो साफ करो। जो ड्रेनेज का पानी सारा उसमें आता, कोई बारिश का पानी नहीं रहता, गर्मियों में पूरा सूख जाता है। बस मैं इतना रेवंत रेड्डी सर से इतना बोलना चाहती हूँ, हम फौजियों को घर से बेघर मत करो। जो देश की रक्षा कर रहे हैं उसके परिवार को मत तंग करो, उसके परिवार को सुरक्षित रखो।
ఉందో అది తీసేసుకొని టీడీఆర్లు ఇచ్చి అక్కడ రివర్ ఫ్రంట్ చేస్తాము, డెవలప్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని ఏదైతే ప్రభుత్వం అంటుందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వీఆర్ నాట్ రెడీ టు గివ్ అవర్ ల్యాండ్స్, అవర్ హోమ్స్, ఆర్ ఎనీథింగ్. మేము ప్రాపర్గా దీన్ని నిషేధిస్తున్నాము. వద్దు, మాకు మా ఇల్లులే మాకు కావాలండి. మేము ఒక మిడిల్ క్లాస్ పీపుల్. మేము ఎన్నో సంవత్సరాలు కలగాని, ఒక 10 సంవత్సరాలు కలగాని 10 సంవత్సరాల సేవింగ్స్ అన్ని దాచుకొని మా ఇల్లు మేము నిలుపుకున్నాము. ప్లీజ్ దయచేసి మా ఇల్లుని తీసుకోకుండా మీరు ఏదైతే రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయగలుగుతారో అది చేయండి. వితౌట్ అక్కడున్న పీపుల్ని ఏమనకుండా, అక్కడున్న పీపుల్ని నష్టం కలిగించకుండా మీరు ఏది చేయదలుచుకున్నా మేము దానికి అంగీకరిస్తాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.